హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ దారుణంగా హత్యకు గురైతే అనుమానాలన్నీ ఆ ఇంట్లో పనిచేసే ఒక సామాన్యమైన పని మనిషి వైపే వెళ్తే చుట్టూ ఉన్న సమాజం, మీడియా, పోలీసులు అందరూ కలిసి ఆమెనే నేరస్తురాలిగా ఫిక్స్ అయిపోతే విచిత్రంగా ఆమె పనిచేసే మూడు వేర్వేరు కుటుంబాలు మా రాణి ఎలాంటి తప్పు చేయలేదు, ఆమెను ఇరికించారు అంటూ దేవుడిలా అడ్డు నిలబడితే ఎలా ఉంటుంది? అసలు ఒక పని మనిషి కోసం ఆ కుటుంబాలు ఎందుకు అంతలా పోరాడుతున్నాయి? ఆ హత్య వెనుకున్న అసలైన మాస్టర్ మైండ్ ఎవరు? ఊర్వశి, భావన, హనీ రోజ్ లాంటి పవర్ఫుల్ ఉమెన్ లీడ్ తో ఊపిరి సలపనివ్వని ట్విస్ట్లతో వచ్చిన మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరే రాణి ది రియల్ స్టోరీ. మరి ఈ రాణి వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఈ రోజు మనం ఫుల్ స్టోరీలో తెలుసుకుందాం. కథ ధర్మపురం అనే ఒక సరిహద్దు ప్రాంతంలో మొదలవుతుంది. ఆ ఏరియాలో ఎంతో పవర్ఫుల్ మరియు క్రూరమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యే ధర్మరాజన్ తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ హత్య జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఉన్న ఏకైక వ్యక్తి అక్కడ పని మనిషిగా ఉండే రాణి. దాంతో లోకల్ పోలీసులు, సిఐ సోమన్ అందరూ కలిసి రాణిని ప్రధాన నిందితురాలిగా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇక రాణి జైలుకు వెళ్లగానే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. రాణి కేవలం ధర్మరాజన్ ఇంట్లోనే కాదు, ఆ ఊరిలో ఉన్న మరో మూడు వేర్వేరు కుటుంబాల ఇళ్లలో కూడా పార్ట్ టైం పని మనిషిగా చేస్తూ ఉంటుంది. ఆ మూడు కుటుంబాల్లోని ముఖ్యమైన మహిళలు శీల, నిమ్మి మరియు స్కూల్ టీచర్ భావన రాణికి సపోర్ట్ గా నిలుస్తారు. రాణి చాలా అమాయకురాలని, ఆమె ఎవరిని చంపే రకం కాదని, రాజకీయాల కోసం ఎవరో పెద్ద తలకాయలు ఆమెను ఇరికించారని గట్టిగా వాదిస్తూ ఆమెను కాపాడడానికి లీగల్ గా పోరాటం మొదలు పెడతారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏమీ తేలకపోవడంతో ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావటానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మరియు తెలివైన డిటెక్టివ్ అయిన బాసీ రంగంలోకి దిగుతారు. బాసీ తన మార్క్ స్టైల్లో సైలెంట్ గా విచారణ ప్రారంభిస్తాడు. రాణి పనిచేసే ఇళ్లకు వెళ్తూ అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తవ్వుతూ ఉంటాడు. ఇంటర్వెల్ బ్లాక్ లో బాసీకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. రాణి కేవలం ఒక సాధారణ పని మనిషి కాదు, ఆమె గత జీవితానికి చనిపోయిన ఎమ్మెల్యే ధర్మరాజన్ కి మధ్య ఒక నల్లని రహస్యం దాగి ఉందనే ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా డిటెక్టివ్ బాసీ చేసే మైండ్ గేమింగ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ధర్మరాజన్ బతికున్నప్పుడు సమాజంలో ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలను నాశనం చేశాడని, అతని వల్ల నష్టపోయిన వాళ్ళంతా రాణికి ఎలా కనెక్ట్ అయ్యారో ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ ఉంటుంది. టీచర్, నిమ్మి మరియు శీల రాణికి కేవలం మానవతా కోణంలోనే కాకుండా తమ సొంత ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి లేదా వ్యవస్థపై తిరగబట్టానికి రాణిని ఒక ఆయుధంగా వాడుకున్నారా అనే కోణంలో సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. ఇక క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ బయటపడుతుంది. ధర్మరాజన్ ను చంపింది రాణి కాదని, అతని అరాచకాలకు బలైన కొందరు ఆడవాళ్లే అంతా కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి అతన్ని అంతం చేశారని, ఆ నింద సమాజంలో ఎలాంటి సపోర్ట్ లేని రాణిపై పడకుండా ఈ మూడు కుటుంబాలు ఎలా మేనేజ్ చేశాయో డిటెక్టివ్ బాసీ కనిపెడతాడు. అయితే చట్టం ప్రకారం వారిని శిక్షించాలా లేక వ్యవస్థ చేసిన తప్పుకు వారు తీసుకున్న నిర్ణయంలోని న్యాయాన్ని గౌరవించాలా అనే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ జస్టిఫైడ్ నోట్ తో సినిమా ఎండ్ అవుతుంది. ఆడవాళ్లు తమ విధిని తమ చేతుల్లోకి తీసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తూ కథ ఎండ్ అవుతుంది. సో ఇదండి రాణి ది రియల్ స్టోరీ ఫుల్ కథ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.